మాట్లాడదాం. రాఘవయ్య గారు, ఏంటి ఖమ్మం జిల్లాలో గతంలో ఎప్పుడూ లేనంత విలయం వచ్చింది. చాలా ఇల్లు నేలకొరిగాయి. పశువులు, మనుషులు కూడా చాలామంది చనిపోయిన పరిస్థితి. అసలు మీరు ఇలాంటి వరద దాదాపు ఎప్పుడు చూస్తుండారు. చాలా పెద్ద ఎత్తున వరద వచ్చింది. ముఖ్యమంత్రి గారు అక్కడే వచ్చి మకాం వేశారు. మీ జిల్లాకు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు మంత్రులు ఉన్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చాలా సీనియర్లు, అనుభవజ్ఞులు, వీళ్ళంతా కూడా అక్కడే మకాం వేశారు. అయినా వరద సహాయ చర్యల్లో కొంత ప్రభుత్వం వెనుకబడిపోయిందని ఒక విమర్శ అయితే వస్తుంది. దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇది ప్రకృతి విలయం అనేది పెద్దవాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. మేమే కాదు, మా ముందు తరం వాళ్ళు కూడా చూడలేదండి. గత 70-80 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు ఇంత వర్షపాతం, ఇంత వరదలు అనేది ఖమ్మం జిల్లాకి మునిపెన్నడూ లేవు. మరి సాధ్యమైనంత వరకు అధికార యంత్రాంగం గాని, మేము గాని, మాతో పాటు మన ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మన జిల్లా మంత్రులు పొంగులేటి గారు, తుమ్మల గారు నిరంతరం 24 గంటలు ప్రజల్లోనే ఉంటున్నాం. మేము కూడా అండి, మా కాన్స్టిట్యుయెన్సీలో కూడా కొన్ని విలేజెస్ కొంచెం వరద ముంపుకు గురై అవ్వడం జరిగింది. నిరంతరం ప్రజల్లో ఉంటూ అధికారులను అప్రమత్తం చేస్తూ, మాతో పాటు మా లీడర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని చేతనైనంత సహాయం చేస్తున్నందుకే మనం ఇంత పెద్ద ఘోర ప్రమాదం ఎదురైనా కూడా అతి తొందరలోనే మనం బయటపడడం జరిగింది. సహాయ చర్యలను అందట్లేదు అనేది మరి ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర అండి. చేతనైతే వాళ్ళని సహాయం చేయమనండి, కానీ చేసే వాళ్ళని దయచేసి విమర్శించవద్దు. మీరు కూడా తగిన సూచనలు, సలహాలు ఇస్తే గనక వాటిని కూడా మేము పాటిస్తాము. సాధ్యమైనంత వరకు నిరంతరం ప్రజల్లో ఉంటూ మేము సహాయక చర్యలు చేపడుతున్నాము. నివారణ ఉపాయాలు వెతుకుతూనే ఉన్నాము. ఇంకా అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నిన్న ఖమ్మం జిల్లాలో వచ్చి మొత్తం సమీక్షించి బాధిత కుటుంబాలను పరామర్శించడం జరిగింది. తక్షణ సహాయ నిధి కింద మన కలెక్టర్ గారికి 5 కోట్లు అందించడం జరిగింది. అలాగే పంట నష్టానికి గాని, పశువులు చనిపోయినా వాటన్నిటికి కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగిందండి. రైట్ రాఘమయ్య గారు, మీరు ఒక్క నిమిషం లైన్లో ఉండండి. రాఘమయ్య గారు, ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు చెప్తున్నారు అసలు అక్కడ దాడి జరిగింది, మనకు స్క్రీన్లో కూడా కనిపిస్తుంది. ఎందుకు దాడి చేశారు అంటే ఏం చెప్తారు? అసలు ఆ కాన్వాయ్ పై దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? హలో రాఘమయ్య గారు చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నాను. అక్కడ ప్రత్యక్షంగా మనం చూసింది లేదండి. వీళ్ళు ఏం మాట్లాడారు, అక్కడ ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యారో మనకు తెలియదు. దాడి చేసింది ప్రజల, కాంగ్రెస్ కార్యకర్తల అనేది కూడా మనకు తెలియని దాని గురించి నేను మాట్లాడలేను. మరి వీళ్ళు పరామర్శకి వెళ్ళిన వాళ్ళు పరామర్శించాలి, ప్రజల బాధలను తీర్చేలాగా ఉండాలి కానీ, సానుభూతిగా ఉండాలి కానీ, వీళ్ళు అక్కడ రెచ్చగొట్టడము, పనికిమాలిన రాజకీయాలు మాత్రం చెయ్యొద్దండి. మరి గతంలో ఇంత వరదలు రాలేదండి. వాళ్ళు చెప్పినట్ల సహాయక చర్యలు మేము కూడా చేపడుతున్నాము. గత 4 రోజుల నుంచి కూడా నిద్రాహారాలు మారిని అధికార యంత్రాంగం గాని, మంత్రులు గాని, ఎమ్మెల్యేల మేము గాని ఇప్పటిదాకా ఫీల్డ్ లో తిరిగే వచ్చాము. మేము కూడా ఎక్కడికక్కడ చేసుకుంటూ వస్తూనే ఉన్నాము. విమర్శ అనేది సద్విమర్శగా ఉండాలి గాని, మరి ప్రభుత్వం మీద బురద జల్లే విధంగా ఉండకూడదని నా సూచన అండి. ఒక్క నిమిషం మీరు ఉండండి. ఇక్కడ రాఘవయ్య గారు, ఇప్పుడు పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం ఏంటి అంటే, దాడులు చేస్తుంటే ఆపాలి కదా పోలీసులు, ఎవరినైనా ఆపాలి. కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, ఈవెన్ ప్రజలే దాడి చేశారు అనుకుందాం వాళ్ళ పైన, వాళ్ళను కూడా ఆపాల్సింది పోలీసులే కదా. పోలీసులే ఖచ్చితంగా వాళ్ళు ఆపే ఉంటారండి. మీరు హలో చెప్పండి. హలో, డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే చెప్పండి. హలో, తిమ్మిని బమ్మిని చేయడం అంటే ఇదే అండి. నిజంగా సహాయక చర్యలు చేపట్టడానికి వెళ్ళిన వాళ్ళు సహాయక చర్యలే చేయాలి. ప్రజల్ని రెచ్చగొట్టేలాగా, ఆవేశపరిచేలాగా చేయడము, మరి దాన్ని మార్చి చెప్పడము, మా ముఖ్యమంత్రి విమర్శించడము, మరి గతంలో మనం చూసాం, ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు, తిరుగుతున్నారా లేదా అనేది కూడా. ఇక్కడ విమర్శలు అంటే బీఆర్ఎస్ చెప్తుంది. ఒక నిమిషం మిమ్మల్ని అడుగుతున్నాను. విమర్శలు మొదలు పెట్టింది ముఖ్యమంత్రి గారే. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఎక్కడ, ఎందుకు రావట్లేదు? కేటీఆర్ అమెరికాలో జల్సాలు చేస్తున్నాడు. కేటీఆర్ కు వరదలు వస్తాయని తెలుసా? ఆయన అమెరికా వెళ్ళాడు, అక్కడ ఉన్నాడు. కేటీఆర్ వరదలు వస్తాయని తెలిసి అమెరికా వెళ్ళాడా? వెళ్ళిన వాళ్ళు ఇక్కడ మేము చేసిన సహాయక చర్యలు చూస్తూనే, మా మంత్రులు చేసిన పనితీరు చూస్తూనే ట్విట్టర్ లో ఆయన కామెంట్స్ పెట్టడం అవసరమా అండి? అలాగే మరి వీళ్ళు ముందు రాలేదు, మేమే ముందు నుంచి ప్రజల్లో ఉన్నాము, సహాయ కార్యక్రమాలు చేపడుతున్నాము. కనీ విని ఎరగని ఉత్పాతం ఇది. ఊహించనంత వచ్చింది. మనం ఊహించింది కొంచెము, ఊహించనంత వచ్చింది. అసలు వరదలు రావడానికి కానీ, ఇల్లు ముంపునకు గురవడానికి అసలు కారణం ఏంటండి? ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చింది ఎందుకండి? ఇట్లా అక్రమ కట్టడాలకి ఉన్నాయా రాఘమయ్య గారు? అండి
అక్రమ కట్టడాలు కేవలం పువ్వాడ అజయ్యే ఉన్నాయా, బీఆర్ఎస్ నేతలకే ఉన్నాయా, కాంగ్రెస్ వాళ్ళు ఎవరికి లేవా? అదంతా మనకు అది ఒక కమిటీ ఏర్పరిచి హైదరాబాద్ లో లాగా హైడ్రా లాగా ఖమ్మం జిల్లాలో కూడా ఏర్పరిస్తే మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎవరిదైనా సరే బీఆర్ఎస్ వాళ్ళే అయి ఉండొచ్చు, పార్టీలతోటి కానీ వ్యక్తులతో సంబంధం లేదు, ఏదైతే మనకి ఇప్పుడు ఇంత విపత్తు కారణమో అక్రమ కట్టడాలన్నిటికీ కూడా కమిటీ వేసేసి ఖచ్చితంగా తగిన చర్యలు చేపట్టాలని మేము కూడా అడుగుతున్నాము. ఎందుకంటే వాళ్ళ వల్లనేనండి ఈ విపత్తు అంతా ఇప్పుడు రావడానికి కూడా కారణం. అలాగే మేము చేపట్టే సహాయక చర్యలు చేపడుతూనే ఉన్నాము. ప్రజలు వాళ్ళు సర్వస్వం కోల్పోయారు. 40-50 సంవత్సరాల నుంచి వారికి కూడబెట్టుకొని పైసా కూడబెట్టుకొని వాళ్ళు ఒక ఇల్లు కట్టుకొని ఏదో ఒక పొజిషన్ లో ఉంటారు. రోజు గడిచే స్థితిలో లేదు ఇప్పుడు వాళ్ళకి. వాళ్ళు బట్టలు కానీ సర్వస్వం కోల్పోయి వాళ్ళ ఆవేశంలో 1-2 మాటలు అంటారు, ప్రభుత్వాన్ని అంటారు. మరి అది సహజమే, మేము తీసుకుంటాం, పాజిటివ్ గా తీసుకుంటాం. వాళ్ళ పట్ల మాకు ఎటువంటిది ఉండదు. సాధ్యమైనంత మేము ఎంత ఇచ్చినా తక్కువే. మా ముఖ్యమంత్రి గారు చెప్పింది కూడా అదే, మేము చెప్పేది అదే. మేము ఎంత ఇచ్చినా కూడా వాళ్ళకి తక్కువే. సాధ్యమైనంత మేము న్యాయం చేకూరుస్తాము. అది ప్రోత్సహించాల్సింది పోయి చేతనైతే వాళ్ళని కూడా సహాయం చేయమనండి, అంతేగాని బురద రాజకీయాలు చేయొద్దనండి. మేము చేసే ప్రయత్నాలకి బురద జల్లుతూ ఉన్నారు వాళ్ళు. అలాగే దయచేసి అడ్డు రాకండి. వాళ్ళు అడ్డు వచ్చి ఇలాంటి కువిమర్శలు సద్విమర్శలు చేస్తే బానే ఉంటది, మంచి విమర్శలు చేస్తే మేము కూడా స్వీకరిస్తాము. అలా కాకుండా మీరేం పని చేయట్లేదు, మీకు చేతగాని ప్రభుత్వం అంటే వచ్చి 8 నెలల్లో మేము ఎంత ప్రజలలో చొచ్చుకుపోతున్నాము, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం, చూస్తూ కూడా ప్రతి దాన్ని కూడా ఒక విమర్శ చేయడము, ప్రతి దాంట్లో ఒక రంధ్రాన్వేషణ చేయడం వాళ్ళకి అలవాటు అయిపోయిందండి. ఏంటండి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే పువ్వాడ అజయ్కి అక్కడ మమతా ఇంజనీరింగ్ కాలేజ్ అనుకుంటా మీరు ఆరోపించింది, అది కట్టుకోవడానికి అనుమతి ఇచ్చింది మీ ప్రభుత్వ హయాంలోనే అన్నది ఒక పాయింట్. రెండోది అక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు మీరు మాట్లాడేది, అప్పుడు ప్రభుత్వం మీరే కాంగ్రెస్ కదండి, ప్రభుత్వాలు మారవు కదా, తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు మరి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈయన కూడా ఉన్నారండి, పువ్వాడ అజయ్ గారు కూడా ఉన్నారు. మరి అనుమతులు అప్పుడు వచ్చినాయి, మీ దగ్గర ఉంటే అనుమతులు ఇస్తారు, బయటకు పోతే కూల్చేస్తారా? అలా కాదు కదా, అలా ఏం లేదండి. ఒక దాని వల్లే కాదు, తర్వాత నుంచి ఆయన మినిస్టర్ అయిన తర్వాత ఇచ్చింది కొంచెమును, ఆయన మినిస్టర్ అయిన తర్వాత ఆక్రమించుకొని చేసినవన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటి వల్ల కూడా ఉందని మా హలో చెప్పండి వాటన్నిటి వల్ల వస్తుందండి. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకి నష్టం జరిగిందని ప్రత్యేక తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది. మరి ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల నుంచి మరి మీరే ఉన్నారు అధికారంలో, మరి మీరు ఎట్లా చూసుకోలేదు, మీరు ఎట్లా అనుమతులు ఇచ్చారు, తర్వాత అవన్నీ కూడా మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వరద నష్టం చాలా ఎక్కువగా అయింది అనేది ఆరోపణ. లేదండి, ముందస్తు జాగ్రత్తలు చేపట్టడం జరిగింది, కాకపోతే ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చింది. అక్కడ ప్రజలు చెప్తున్నారు, టీ పెట్టుకుని ఒక పావు గంట లోపలనే సగం ఇల్లు మునిగిపోయిందని. అంత తక్కువ టైంలో ఊహించనంత వచ్చినందువల్ల మేము చేపట్టిన ముందస్తు చర్యలు కూడా అంత ఎఫెక్టివ్ గా లేకపోయినాయి, ఎందుకంటే అంత ఊహించలేదు అనమాట. ఓకే రైట్, కంక్లూడ్ చేయండి. ప్రతిపక్షాలపై బురద జల్లడం కాదు, ప్రజల కంటిన బురద తుడవండి, అప్పుడు మిమ్మల్ని ప్రజలు హర్షిస్తారు. వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, మీరే అన్నారు చాలా పెద్ద వరద ఇది, కాబట్టి సహాయం అందించడంలో కొంత జాప్యం జరగవచ్చు, కానీ అందరికీ సహాయ సహకారాలు అందుతాయా? ఎందుకంటే మీరు గతంలో పంట నష్టపోయిన వాళ్ళకి ఎకరానికి 35,000 ఇవ్వాలని ఒక డిమాండ్ చేశారు, మరి ఇప్పుడు ఎంత ఇస్తున్నారు, ఏ రకంగా అలాంటి ఆలోచన ఏమైనా ప్రభుత్వం చేసిందా? ఇప్పటికి రిలీఫ్ ఆల్రెడీ చేయడం జరిగిందండి, ప్రకటించడం కూడా జరిగింది. ఇప్పటికి కూడా శ్రీనివాస్ గారు ఇంకా బురద అని ఆ బురద ఆయనే పూసుకుంటున్నారండి. ఎంత చెప్పినా కూడా వినట్లేదు. మేము సహాయక చర్యలు చేస్తూనే ఉన్నాం. బురద రాజకీయాలు వారు చేయకుండా ఉంటే మంచిది. మన ముఖ్యమంత్రి గారు నిన్న స్పష్టంగా హామీ ఇచ్చారు, మృతుల కుటుంబాలకి 5 లక్షల రూపాయలు, అలాగే ఎకరాకి నష్టపరిహారం కింద 10,000 రూపాయలు, అలాగే ఏదైనా గేదెలు చనిపోతే 50,000, మేకలు అట్లాంటివి చనిపోతే 5,000 చొప్పున, అలాగే ఇంకా వాళ్ళకి తక్షణ సహాయం కింద నష్టపోయిన వారికి కుటుంబానికి 10,000 సహాయం, ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. అలాగే రేషన్ కూడా అందించడం జరుగుతుంది. గతంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారే 35,000 సహాయం చేయాలి వరద వచ్చినప్పుడు అని ఒక డిమాండ్ చేశారు. ఇప్పుడు మీరు 35,000 చేయండి అని హరీష్ రావు గారు ఒక కామెంట్ చేశారు ఈరోజు. ఇప్పుడు మేము తక్షణ సహాయం కింద ఇస్తున్నామండి. తర్వాత ఫ్యూచర్ లో నష్టం చూసి ఇంకా కూడా ముఖ్యమంత్రి గారు ఇంకా పెంచే అవకాశం ఉంది. అలాగే మేము ప్రతిదీ ఇప్పుడు బృందాలను ఏర్పాటు చేశాము, రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టాము.
అక్కడ కూడా ఫుడ్ మరి వైద్య సౌకర్యాలు అందించడం జరుగుతుంది. ప్రతి విలేజ్ లో కూడా మేము మరి హెల్త్ స్టాఫ్ అందరినీ అలర్ట్ చేసి హెల్త్ క్యాంప్స్ పెట్టించడం జరుగుతుంది. అలాగే శానిటేషన్ మీద ప్రత్యేక దృష్టి తీసుకున్నాము. మరి వీటన్నిటిలో కూడా అలాగే స్వచ్ఛంద సంస్థలు కానీ ఎవరైనా పెద్ద వ్యాపారస్తులు ఉంటే వాళ్ళ సహాయం కూడా మేము అర్థించడం జరిగింది. వీళ్ళందరి సహకారంతో అలాగే వారు ఇంకొక విమర్శ చేశారు, ప్రతి ఒక్కరు కూడా సంపాదించుకోవడానికే రాజకీయాల్లోకి వస్తున్నారని. ఇవాళ వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే మా గురించే మీరు ఎంక్వైరీ చేయండి. అంటే మీ జిల్లాలో గుమ్మడి నరసయ్య లాంటి నాయకులు ఉన్నారు, చాలా మంది ఉన్నారండి. అందరినీ ఒక కాటి కట్టేయట్లేదండి. ఎక్కువ మంది రాజకీయాల్లో మిమ్మల్ని ఉద్దేశించి అన్నది కూడా. మిమ్మల్ని ఉద్దేశించి థ్యాంక్ యూ రాఘమయ్య గారు, థ్యాంక్ యూ. వచ్చాము. ఓకేనండి. రైట్, థ్యాంక్ యూ రాఘమయ్య గారు, థ్యాంక్ యూ రెహమాన్ గారు.